హలో అండి అందరికీ. వెల్కమ్ టు సిరి కిచెన్స్. ఈరోజు మన కిచెన్‌లో 60 నిమిషాలలో 7 రకాల ప్రసాదాలు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇలా తక్కువ టైంలో ఎక్కువ ప్రసాదాలు చేసుకునే విధానంగా ఈరోజు చూద్దాము. 7 రకాల ప్రసాదాలు ఏంటంటే స్వీట్ పొంగల్, పులిహోర, దద్దోజనం, వడపప్పు, వడ, సూకి, బొబ్బట్లు. ఇలా 7 రకాల ప్రసాదాలు చాలా సింపుల్‌గా అలాగే టేస్టీగా వచ్చే విధానంగా ఈరోజు మనం చూద్దాము. ఇప్పుడు ముందుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన స్వీట్ పొంగల్‌తో స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ రైసు, హాఫ్ గ్లాస్ పచ్చెనపప్పు, హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసి ఇలా 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాసుకి 4 గ్లాసులు చొప్పున 4 గ్లాసులకి 8 గ్లాసుల వరకు వాటర్ కొలిచి పోసుకుందాము. ఇలా వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెడదాము. ఇంత లోపల 200 గ్రాముల బెల్లం తీసుకొని ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకుందాము. ఇలా మెత్తగా పొడి చేయడం వల్ల పొంగల్లో వేయగానే త్వరగా కరిగిపోతుంది. ఇంతలో మన పొంగల్ బాగా పొంగొచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఈ విధంగా అంతా ఒకసారి కలిపి సిమ్‌లో పెట్టి మరో 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము. 10 నిమిషాల తర్వాత చూస్తే బియ్యం, పప్పు బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇలా ఒకసారి అంతా ఈ విధంగా కలిపి ఇలా చెక్ చేయండి. మీకు బాగా అర్థమైపోతుంది ఉడికిపోయిందని. ఇలా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ పాలు పోసుకొని ఈ విధంగా మరొకసారి అంతా కలిసే విధంగా కలుపుకుందాము. ఇలా అంతా కలిసిన తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న బెల్లం పొడిని తీసుకొని ఒక 100 గ్రాముల వరకు వేసుకుందాము. అలాగే పొంగల్ క్వాంటిటీని బట్టి స్వీట్ యాడ్ చేయండి. నేను వేసిన కొలతలకైతే ఒక 100 గ్రాముల బెల్లం కరెక్ట్‌గా సరిపోయింది. ఇలా బెల్లం వేసి ఒక నిమిషం పాటు ఇలా అంతా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకుందాం. ఇలా 2 నిమిషాల తర్వాత తీసి ఒక 4 యాలక్కాయలను ఇలా కచ్చా పచ్చాగా దంచి వేయండి. లేదంటే యాలకులను మెత్తగా పౌడర్ చేసి కూడా ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇలా అంతా కలిపి మూత పెడదాము. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో 3 స్పూన్ల నెయ్యి, 20 జీడిపప్పు పలుకులు, 20 ఎండు ద్రాక్ష వేసి ఈ విధంగా బాగా వేయించి మనం ఉడికించుకున్న పొంగల్లో వేసుకుందాము. ఇందులో కావాలంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసే విధంగా కలపండి. ఇంతేనండి, ఎంతో కమ్మగా ఉండే అమ్మవారికి బెల్లం పొంగలి ప్రసాదం రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పులిహోర అలాగే దద్దోజనంకి కలిపి ఇప్పుడు రైస్ చేసుకుందాము. ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల రైస్ వేసుకొని శుభ్రంగా కడిగి మంచినీరు పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుందాం. ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెడదాము. 10 నిమిషాల తర్వాత చూస్తే మన రైసు పొంగొచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్‌ని ఒక 80% వరకు ఉడికించుకుందాము. ఇలా రైస్‌ని ఇలా కలిపి పట్టుకొని చూస్తే మనకి అర్థమైపోతుంది ఉడికిందా లేదా అని. 80% ఉడికిన తర్వాత గంజంతా ఈ విధంగా వంచేసుకుందాము. ఇలా గంజంతా వంచిన తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉంచుకుందాము. 2 నిమిషాల తర్వాత చూస్తే రైస్‌లో ఉండే చెమ్మంతా పోయి రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒక ఎడల్పాటి చిన్న డిష్ తీసుకొని అందులో మనకు కావాల్సినంత రైస్‌ని ఈ విధంగా తీసుకొని చల్లార్చి పెట్టుకుందాము. మీరు విజిల్ కుక్కర్‌లో చేస్తే ఒక గ్లాస్ రైస్‌కి 1.5 గ్లాస్ వాటర్ పోసి 2 విజిల్స్ రానిచ్చి ఆపేయండి. అలా కుక్కర్‌లో విజిల్ మొత్తం పోయాక ఈ విధంగా రైస్‌ని చల్లార్చి పెట్టి పక్కన పెట్టుకోండి. ఇలా రైస్ చల్లార్చి పెట్టిన తర్వాత ఇందులోకి మసాలా తయారు చేద్దాము. 2 స్పూన్ల పచ్చెనపప్పు, 2 స్పూన్ల మినపప్పు వేసి ఒక నిమిషం పాటు బాగా వేయించుకుందాము. తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఈ విధంగా వేయించి ఒక 4 ఎండుమిర్చి వేసుకొని వేయించుకుందాము. ఇలా అన్నీ వేగిన తర్వాత చల్లార్చి పక్కన పెడదాము. తర్వాత ఒక 10 గ్రాముల చింతపండు తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగి నీరు పోసి నానబెట్టి రసం తీసి పెట్టుకుందాము. ఇంతలో మనం వేయించిన పప్పులన్నీ బాగా చల్లారిపోయి ఉంటాయి. ఒక మిక్సీ జార్‌లో వేసి ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకుందాం. ఇంతలోపల పోపు తయారు చేసుకుందాము. ఈ తాలింపు దద్దోజనంలోకి అలాగే పులిహోరలోకి కలిపి చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి తగినంత ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేయండి. ఆవాలు, జీలకర్ర, వేరుశనగ పప్పు, పచ్చెనపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ పొడి వేసి ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకుందాం.
తర్వాత ఒక కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిలు, చింతపండు రసం, ఒక స్పూన్ పసుపు వేసి ఈ విధంగా 2 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇలా చిక్కగా అయ్యాక చల్లార్చి పెట్టుకుందాము. ఇంతలో మన రైస్ బాగా చల్లారిపోయి ఉంటుంది. మనం మిక్సీ చేసి పెట్టిన పొడిని ఈ విధంగా వేసి రైస్‌లో అంతా కలిసే విధంగా కలుపుకుందాము. ఫస్టు ఈ పొడి ఏసి కలపడం వల్ల రైస్‌లో అంతా బాగా కలిసిపోతుంది. తర్వాత చింతపండు రసం ఏసి కలపండి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు కూడా వేసి ఈ విధంగా అంతా కలిసే విధంగా బాగా కలపండి. చూసారు కదా! వీడియోలో చూపిస్తున్నట్లుగా రైస్ మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకుందాము. ఇలా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న తాలింపుని ఈ విధంగా కొద్దిగా ఇందులో వేసుకొని కాస్త తీసి పెట్టుకుందాము. ఇప్పుడు మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మరొకసారి అంతా కలిసే విధంగా కలపండి. ఇలా అంతా కలిసే విధంగా బాగా కలుపుకుందాము. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే టెంపుల్ స్టైల్ ప్రసాదం రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో అనేది కామెంట్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా చేస్తే పిల్లలు, పెద్దలు ఎవరైనా కూడా ప్రసాదాన్ని చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా! ఎంత చక్కగా ఉందో! కలర్ కూడా సూపర్‌గా వచ్చింది. ఈ విధంగా ఒక్కసారైనా మీ ఇంట్లో ప్రసాదం చేసి పెట్టండి. తరువాత దద్దోజనం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇప్పుడు దద్దోజనం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రైస్ తీసుకుందాము. రైసు బాగా చల్లారాక తగినంత పెరుగు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము. కావాలంటే కొద్దిగా నీరు యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. తర్వాత మనం ముందుగా పులిహోరలోకి తయారు చేసి పెట్టుకున్న తాలింపుని కొద్దిగా ఉంచుకొని ఈ దద్దోజనంలో ఏసి కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే దద్దోజనం రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన నాలుగో రెసిపీ వచ్చేసి వడపప్పు. మనకు కావాల్సినన్ని పెసరపప్పు నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఒక బౌల్‌లో వేసుకొని కొద్దిగా బెల్లం పొడి పెట్టుకుంటే వడపప్పు రెడీ అయిపోతుంది. తర్వాత ఐదో రెసిపీ వచ్చేసి వడలు. ఒక గ్లాసు మినపప్పు వేసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగి ఒక 4 గంటల వరకు నానపెట్టుకుందాము. 4 గంటల తర్వాత చూస్తే మన మినపప్పు బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మినపప్పు, మన రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకుందాము. మరి సాఫ్ట్‌గా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో మనం మిక్సీ చేసి పెట్టిన మినపప్పునంతా ఈ విధంగా వేసుకొని 2 రెమ్మల కరివేపాకు సన్నగా తరిగి ఈ విధంగా వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఈ విధంగా కలపండి. ఇందులో చిటికెడు సోడా ఉప్పు వేసి అంతా కలిసే విధంగా కలుపుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బాండీ పెట్టి అందులో తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా వడల్లా చేసుకొని వేసుకుందాం. ఇలా ఈ వడలన్నీ ఈ విధంగా వేసేసుకుందాము ఒక్కొక్కటిగా. ఇలా వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా కాలనిచ్చిన తర్వాత మరొక సైడ్‌కి తిప్పుకుందాము. ఇలా తిప్పుకొని ఇటు సైడ్ గూని ఒక 5 నిమిషాలు కాల్చుకున్న తర్వాత మనకు వడలు బాగా కాలాయి అని అనిపిస్తే ఈ విధంగా తీసేసుకుందాము. ఈ విధంగా మనకు కావాల్సినన్ని వడలు వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే వడలు రెడీ అయిపోతాయి. తర్వాత సుఖీలు, బొబ్బట్లు చేయడానికి ఈ విధంగా ఒక గ్లాసు పచ్చెనపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానపెట్టుకుందాము. ఇప్పుడు సుఖీలకు పైన కోటింగ్ కోసం పిండి ప్రిపేర్ చేద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ రైసు, హాఫ్ గ్లాస్ మినపప్పు వేసి ఈ విధంగా శుభ్రంగా కడిగి 4 గంటలు నానపెట్టుకుందాం. ఇంతలో పచ్చెనపప్పు బాగా నానిపోయి ఉంటుంది. ఒకసారి శుభ్రంగా కడిగి ఒక విజిల్ కుక్కర్ తీసుకొని అందులో ఈ విధంగా వేసుకుందాము. ఇలా పప్పంతా వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటరు, హాఫ్ టీ స్పూన్ పసుపు, చిటికెడు ఉప్పు వేసి విజిల్ కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక 8 విజిల్స్ వరకు రానిచ్చుకుందాము. ఇలా పప్పు ఉడికే లోపల మనం బొబ్బట్ల కోసం పిండి ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో 100 గ్రాముల మైదా, 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ విధంగా పిండిలో బాగా కలిసే విధంగా కలపండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఈ విధంగా వేళ్ళతో మాత్రమే కలపండి. ఇలా కలపడం వల్ల బొబ్బట్టు అనేది బాగా పొంగుతుంది. ఈ విధంగా ఒక చపాతీ పిండి మాదిరిగా చపాతీ పిండి కంటే మరి కొద్దిగా సాఫ్ట్‌గా ఉండేటట్టుగా కలపండి. ఇలా కలిపిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మరొకసారి ఈ పిండికంతా పట్టిద్దాము. మీరు కావాలంటే మైదా పిండి ప్లేస్‌లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుందాం. ఇంతలోపల మనం నానబెట్టిన మినపప్పు, బియ్యం బాగా నానిపోయి ఉంటాయి.
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన మినపప్పు, బియ్యం, కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా మిక్సీ పట్టండి. ఇలా పల్చగా కాకుండా కొద్దిగా థిక్‌గానే మిక్సీ పట్టండి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి వేసి పెట్టుకుందాము. తర్వాత మన పచ్చెనపప్పు బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు విజిల్ మొత్తం పోయాక మూత తీసి చూస్తే చూడండి పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా పప్పు గుత్తితో మెత్తగా మెదపండి. లేదంటే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉడికించిన పచ్చెనపప్పు, అలాగే 4, 5 యాలక్కాయలు వేసి ఈ విధంగా మెత్తగా మిక్సీ పడదాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2, 3 స్పూన్ల నెయ్యి వేసి ఈ విధంగా మనం మిక్సీ పట్టిన పచ్చెనపప్పుని వేసుకొని, ఒక 100 గ్రాముల బెల్లం పొడి వేసుకొని ఈ విధంగా కలుపుకుందాము. ఇలా 5 నిమిషాలు కలుపుతూ ఉంటే ఈ పూర్ణం పిండి బాగా దగ్గర పడిపోతుంది. ఇందులో మనం తురిమిన ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని కలపొచ్చు. రుచి చాలా బాగుంటుంది. కానీ నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేకపోయాను. ఇలా 5 నిమిషాలు కలుపుతూ ఉంటే మన పూర్ణం పిండి రెడీ అయిపోతుంది. ఇప్పుడు చల్లార్చి పెట్టుకుందాము. ఇలా చల్లారిన తర్వాత మనం సుకీలు తయారు చేసుకుందాము. ఈ పిండి కొద్దిగా జారనిపిస్తే కాస్త మైదా పిండి వేసి ఒకసారి ఈ విధంగా అంతా కలిసే విధంగా కలపండి. ఇప్పుడు కొద్దిగా పూర్ణం పిండి తీసుకొని రౌండ్‌గా బాల్ షేప్‌లాగా చేసుకొని, ఈ పిండి మిశ్రమంలో ఏసి అంతా మునిగేటట్టుగా ముంచి, ఇప్పుడు వేడి వేడి నూనెలో ఈ విధంగా మనకు కావాల్సినన్ని సుక్కీలను ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 10 నిమిషాల వరకు కాల్చుకుందాము. ఇలా తిప్పుతూ నిదానంగా కాల్చుకుందాము. చూసారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కాల్చండి. ఇలా 10 నిమిషాల తర్వాత చూస్తే ఎంతో రుచిగా ఉండే సుక్కీలు రెడీ అయిపోయి ఉంటాయి. ఇంతేనండి, ఎంతో సింపుల్‌గా సుక్కీలు రెడీ. ఇప్పుడు బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా మరో 2 నిమిషాలు బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకొని ఇప్పుడు చపాతీ పీట తీసుకొని మీ దగ్గర ఉంటే బటర్ పేపర్ యూజ్ చేయండి. లేదంటే అరిటాకైనా యూజ్ చేయొచ్చు. నా దగ్గర లేదు కాబట్టి ఇలా ప్రతి ఇళ్లల్లో ఇలాంటి కవర్లు ఉంటాయి కాబట్టి ఒక కవర్ తీసుకొని ఇలా కట్ చేసి వేసుకుందాము. ఈ కవర్‌కి కొద్దిగా నెయ్యి యాడ్ చేసి అంతా స్ప్రెడ్ చేయండి. తర్వాత ఒక చపాతీ ముద్దంతా మైదా పిండిని తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసి మనకు కావాల్సినంత పూర్ణం పెట్టుకుందాము. ఇలా పెట్టుకొని వేళ్ళకి నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తే మనకి బొబ్బట్టు షేప్ రెడీ అయిపోతుంది. ఇట్లాగే పేపర్‌ని తిప్పుకుంటూ ఇలా పల్చగా స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా మనకు కావాల్సినన్ని బొబ్బట్లు తయారు చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక పెనం పెట్టి పెనం బాగా వేడయ్యాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసి ఇలా మనం బొబ్బట్లు తీసి వేసుకుందాం. ఇట్లా పైన 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాము. ఇలా 10 సెకండ్లు కాలిన తర్వాత మరొక సైడ్‌కి తిప్పుకుందాము. ఇటు సైడ్ గోని ఒక 10 సెకండ్లు కాల్చుకొని నెక్స్ట్ తర్వాత తిప్పుకుందాము. ఇలా తిప్పుతూ అలాగే ఇలా ప్రెస్ చేస్తూ కాలిస్తే బొబ్బట్టు బాగా పొంగుతుంది. చూసారు కదా! బొబ్బట్టు ఎంత బాగా పొంగుందో. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ నిదానంగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కాల్చండి. ఇలా మనకు కావాల్సినన్ని బొబ్బట్లు ఇదే విధంగా కాల్చుకున్నాము. ఇంతేనండి. ఎంతో రుచిగా, టేస్టీగా ఉండే బొబ్బట్టు రెడీ అయిపోతుంది. ఇంతేనండి. ఈ విధంగా సింపుల్‌గా తయారు చేసుకోండి. చూసారు కదా! బొబ్బట్టు ఎంత స్మూత్‌గా వచ్చాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది కామెంట్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఈ విధంగా మనం చేసుకున్న ప్రసాదాలన్నీ ఇప్పుడు మనం ప్రసాదంగా దేవుడికి పెట్టుకుందాము. చూసారు కదా! ఎంత చక్కగా వచ్చాయో. ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థాంక్ యూ.